ఒకసారి ఈ వీడియో చూడండి. డే 3 క్యాప్కట్ ఎడిటింగ్ వీడియో. ఫస్ట్ క్యాప్కట్ యాప్ను ఓపెన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసింది ఇన్పుట్ చేసుకున్న తర్వాత 0.5 పెట్టుకొని బెటర్ స్మూత్ మీద క్లిక్ చేయండి. ఆ లేయర్ని డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఆ లేయర్ని ఓవర్ లేయర్ చేసి కిందకి లాగండి. నెక్స్ట్ స్కైని ఇంపుట్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి కిందకి లాగి అడ్జస్ట్ చేయండి. ఆ లేయర్ మీద క్లిక్ చేసి 0.5 పెట్టండి. వేస్ట్ లేయర్ని కట్ చేసి రిమూవ్ చేయండి. స్కై మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. ఆ లేయర్ని ఇచ్చి జరుపుకోండి. రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసి క్రోమా కీ మీద క్లిక్ చేయండి. క్రోమా కీ మీద క్లిక్ చేసి రెండు ఫుల్ 100లో పెట్టుకోండి. సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి. స్క్రీన్లో చూపించినట్టు అడ్జస్ట్ చేసుకోండి. గ్రాప్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ లేయర్ మీద క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఫోటోను మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి మాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్లో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ లేయర్ మీద క్లిక్ చేసి లేయర్ని ఇటుకసి జరుపుకోండి. ఫస్ట్లో ఉన్న హారిజాంటల్ మీద క్లిక్ చేసి సాచురేషన్ ఫుల్గా పెట్టుకోండి. నేను స్క్రీన్లో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా సెట్ చేసుకోండి. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 50లో పెట్టుకోండి. ఇప్పుడు చేసిన విధంగా ఇదే లేయర్కి మళ్ళీ అదే విధంగా చేయండి. ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి యానిమేషన్ మీద క్లిక్ చేసి ఫేడ్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అవుట్ మీద క్లిక్ చేసి ఫేడ్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి స్క్రీన్లో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి.